తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కుమారుడు, ఆయనకు ఒక రకంగా నట వారసుడు బాలకృష్ణ సినీ ప్రస్థానం ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో బాలకృష్ణ రకరకాల మైలురాళ్ళు దాటాడు. ఆ మైలురాళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు మనకి వివరించడానికి సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అదే నందమూరి బాలకృష్ణ, ఇక ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్కి అంటే హరికృష్ణ వీళ్ళిద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా తాతమ్మ కళతో నేను అనుకోవటం లేదండి, అంటే ఆయన ముందు ఈయన తర్వాత, ఆయన తల్లా పెళ్ళామా నుంచి, ఈయనేమో తాతమ్మ కళ నుంచి అదే ఉన్నాడు. ఆయన నట ప్రస్థానంలో మైలురాళ్ళు ఏ రకంగా దాటుకుంటూ వచ్చాడు అంటే నందమూరి బాలకృష్ణ గారు ఈ మొదటి సినిమాతోనే ఒక రికార్డు కొట్టాడు. ఆయన రికార్డు కొట్టడం అంటే బాలనటుడిగా ప్రవేశించాడు ఆ సినిమాలో. ఆయన బాలనటుడిగా ప్రవేశించినటువంటి తాతమ్మ కళ సినిమా అది యాక్చువల్గా 73 ప్రారంభంలోనే షూటింగ్ మొదలై 74లో విడుదల కావడానికి అంత జాప్యం కలగటానికి కారణం ఏంటంటే అది సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. అందులో ఒక సన్నివేశం సెన్సార్కి మింగుడు పడలేదు. అదేంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా. అప్పటికి ప్రభుత్వం చాలా సీరియస్గా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, 2 లేక 3 చాలనే నినాదంతో ఉంది అప్పుడు ప్రభుత్వం. ఆ నినాదం మీద సినిమా తీశారు రామారావు గారు. అందులో ఆయన ఆ సీన్లో పర్టికులర్గా వివాదాస్పదమైన సన్నివేశంలో కంటెంట్ ఏంటంటే, ఈ దేశంలో సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన దరిద్రం ఉంది తప్ప జనాభా వలన కాదు. జనాభా సాకు చెప్పి సంపద సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలుగుతోంది అనే ఆర్గ్యుమెంట్తో పెట్టినటువంటి సీన్ని కట్ చేయమని అడిగారు. ఈయన కట్ చేయని అన్నాడు. దాని మీద గొడవ జరిగి ఫైనల్గా కొన్ని కట్స్తో సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 50 రోజులు అవుతున్న టైంలో దాని మీద మళ్ళీ కాంగ్రెస్ నుంచి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 50వ రోజున బ్యాన్ అయింది సినిమా. బ్యాన్ అయి మళ్ళీ 75 జనవరిలో రిలీజ్ అయింది. అంటే ఆ సినిమా 2 సార్లు రిలీజ్ అయింది. 75 నాటికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు ఈయన రామారావు గారు. ఆ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు ఆయనే. ఆయన ఏం రాశాడంటే, ఆ కట్స్కి నేను అంగీకరిస్తున్నాను, తీసేయండి సీన్ అని. తీసేసి 2 పాటలు జోడించి సినిమాని జనవరిలో మళ్ళీ రిలీజ్ చేశారు. అలా 2 సార్లు రిలీజ్ అయింది ఆయన మొదటి సినిమా, బాలకృష్ణ గారి మొదటి సినిమా. అలా మొదలైంది ప్రస్థానం. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు ఈయన్ని హరికృష్ణని పెట్టి రామ్ రహీం అనే సినిమా తీశాడు. ఇక్కడి నుంచి మొదలై ఆయన టోటల్గా వారి కంపెనీ సినిమాలు, రామకృష్ణ సినీ స్టూడియోస్ సినిమాల్లో వేషాలు వేసేవాడు ఆయన. అయితే ఈ క్రమంలోనే రామారావు గారి పర్మనెంట్ మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉండేవాడు, పీతాంబరం గారు. ఆయన అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా తీశాడు. అందులో గిటార్ ప్లే చేసేటువంటి ఒక తమ్ముడి పాత్ర ఉంటుంది ఎన్టీఆర్కి. ఆ తమ్ముడి పాత్రకి చంద్రమోహన్ని తీసుకున్నారు. చంద్రమోహన్కి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి షూట్కి వెళ్ళే ముందు బాలకృష్ణ నేను ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అని ఎక్స్ప్రెస్ చేశాడు. చేయగానే ఎటువంటి ఆలోచన లేకుండా పీతాంబరం గారు చంద్రమోహన్ని తప్పించాడు. అది చంద్రమోహన్ని చాలా గాయపరిచింది. గాయపరిచి ఇదేమిటి నేను ఇలా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా సడన్గా ఇలా పీకేశారు అని కొంత ఆవేదన పడ్డాడు. అతనికి ఒక ఉపశమనం కలిగిస్తూ పీతాంబరం గారు ఇదే సినిమాని తెలుగులో ఎన్టీఆర్తోనూ తమిళ్లో ఎంజీఆర్తోనూ తీస్తున్నాడు. ఈయనే ప్రొడ్యూసర్. ఎంజీఆర్కి చెప్పాడు ఈ విషయం, ఇలా రామారావు గారు అబ్బాయి చేయటం వలన చంద్రమోహన్ని తీయాల్సి వచ్చింది, కానీ అతను ఇబ్బంది పడుతున్నాడు, అందుకని తమిళ్లో ఆ క్యారెక్టర్ అతనితోనే చేయిస్తాను, మీకు ఏమైనా అభ్యంతరం అంటే నాకే అభ్యంతరం లేదు, నువ్వు ఎవరిని పెట్టుకుంటే నాకెందుకు అన్నాడు ఆయన. అలా చంద్రమోహన్తో తమిళ్లో చేయించిన క్యారెక్టరు తెలుగులో బాలకృష్ణ చేశాడు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో. ఆ సినిమాలో బాలకృష్ణకు చాలా పేరు వచ్చింది. నిజానికి అది చంద్రమోహన్కి రావాల్సిన పేరు బాలకృష్ణకు వచ్చింది. జయమాలని ఆయనతో పాటు యాక్ట్ చేసింది పేరుగా ఆ సినిమాలో. అలా ఆయన బయట సినిమాలో యాక్ట్ చేయటం అనేది అది మొదటిసారి. ఆ తర్వాత దానవేరు సూరకర్ణలో ఆయన అభిమన్యుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత నారదుడి పాత్రలో
వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో ఆయన నారదుడి పాత్ర వేశాడు. ఇలా రామారావు గారి సొంత సినిమాల్లో ఈయన ఏదో ఒక క్యారెక్టర్ చేయటం అనేది నడిచేది. ఈ క్రమంలోనే ఆయన్ని అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బయట సినిమాల్లో చేయించాలి అని అనుకున్నాడు ఆయన రామారావు గారు. అనుకుని గ్యాప్ ఇచ్చి డిస్కో కింగ్ అనే సినిమా, తర్వాత పీతాంబరం గారి సాహసమే జీవితం అనే సినిమా, ఈ 2 సినిమాలు ఒకేసారి మొదలైన, ఒకటి టిఎల్వి ప్రసాద్ గారిది, ఒకటేమో పీతాంబరం గారి అబ్బాయి వాసు డైరెక్టర్ ఆ సినిమాకి, భారతీ వాసు. తర్వాత కమల్ హాసన్తో మహానది ఇలాంటి సినిమాలు తీసిన భారతి, సంతాన భారతి, వాసు వీళ్ళిద్దరూ కలిసి తీశారు ఆ సినిమా. ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్. అలా మొదలై ఆ 2 సినిమాలు కూడా పెద్ద లెవెల్లో హిట్ అవ్వలేదు. బాలకృష్ణ గారికి మొదటి శతదినోత్సవ చిత్రం సోలోగా, రామారావు గారు లేకుండా, మొదటి శతదినోత్సవ సినిమా మంగమ్మ గారి మనవడు, ఎస్ గోపాలరెడ్డి బ్యానర్లో వచ్చింది. ఆయన్ని సుడి గోపాలరెడ్డి అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఆయన సినిమా తీస్తే అది హిట్ కింద లెక్క. కోడి రామకృష్ణ గారు డైరెక్టరు. అలా మొదలైంది. ఆ బ్యానర్లో చాలా సెన్సేషనల్ హిట్స్ దాంట్లో కూడా ఉన్నాయి. భానుమతి గారు ఉన్నట్టుంది, తాతమ్మ కల్లో బామ్మగా చేసిన అమ్మగా చేసింది. అంటే ఆయన మొదటి సినిమాలోనూ, ఆయన మొదటి శతదినోత్సవం, అంటే అంతకుముందు దానవేరు సూరకర్ణ ఇలాంటి హిట్స్ ఉన్నాయి అతనికి. అయినప్పటికీ సోలో హిట్ ఇదే ప్రొటగనిస్ట్ గా ఉన్నాడు దీనికి. కాబట్టి ఇది సోలో హిట్. అలా ఒక లింక్, భానుమతితో ఒక లింక్ ఉండటం, ఇలా మొదలైనటువంటి బాలకృష్ణ గారి ప్రస్థానం. అప్పటికి చిరంజీవి ఎస్టాబ్లిష్ అయ్యాడు. మంగమ్మ గారి మనవడు టైంకి చిరంజీవి ప్యారలల్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్లో ఎన్టీ రామారావు గారి ప్రొడ్యూసర్లు చిరంజీవి వైపు వెళ్ళారు. దీన్ని కూడా గమనించాలి. దేవి వరప్రసాద్ గారు చిరంజీవి గారితోనే సినిమాలు తీశాడు. ఆయన రామారావు గారి ప్రొడ్యూసర్ అయినప్పటికీ బాలకృష్ణతో కూడా సినిమాలు తీశాడు. త్రివిక్రమరావు గారు చిరంజీవితోనూ బాలకృష్ణతోనూ సినిమాలు తీసేవాడు. అంటే ఒక సినిమా చిరంజీవితోనూ, ఒక సినిమా బాలకృష్ణతోనూ చేసేవాడు. అలా వీళ్ళిద్దరూ ప్యారలల్గా నడిచింది వాళ్ళ కెరియర్. కాకపోతే హీరోగా కొంచెం కంపారిటివ్గా సీనియరే చిరంజీవి, కానీ నటుడిగా ప్రవేశించడం మాత్రం ఆయనకంటే కూడా 5 ఏళ్ళు ముందు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన 78లో వచ్చాడు. అంటే 4 ఏళ్ళు గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకో 4 ఏళ్లలో ఆయనది కూడా సినీ స్వర్ణోత్సవం జరుపుకుంటాం మనం, చిరంజీవి గారిది. అయితే బాలకృష్ణ గారు చాలా ఆవేశపరుడు. అలాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వము, ఇవన్నీ మాట్లాడతారు. ఆయన తెర మీద కూడా అంతే ఎమోషనల్గా ఉంటాడు. ఎమోషనల్ క్యారెక్టర్లు, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలోనూ ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. దీన్ని బలంగా బయటకు తీసుకొచ్చిన వాడు బి గోపాల్. ఆయన చేయించినటువంటి సమరసింహారెడ్డి లాంటి క్యారెక్టర్లు కావచ్చు, అంతకుముందు చేయించినటువంటి లారీ డ్రైవర్ సినిమా కావచ్చు, ఇలా ఆయన్ని అంటే ఆయన కెరియర్లో కోడి రామకృష్ణది కీలక పాత్ర. కోడి రామకృష్ణ తర్వాత బి గోపాల్కి కోడి రామకృష్ణకి మధ్యలో కోదండరామిరెడ్డి గారు చిరంజీవికి ఎలా హిట్స్ ఇచ్చాడో అలాగే బాలకృష్ణకు కూడా హిట్స్ ఇచ్చాడు. బొబ్బిలి సింహం, ఈ సినిమాలన్నీ, భలే దొంగ, ఈ సినిమాలన్నీ కోదండరామిరెడ్డి గారు ఆయనకు తీసిన, అంటే అనసూయమ్మ గారు అల్లుడు, ఇవన్నీ బాలకృష్ణతో ఆయన తీసినటువంటి హిట్ సినిమాలు. ఒక దశలో కోదండరామిరెడ్డి గారికి ఒక కోరిక పుట్టింది. అదేంటంటే చిరంజీవిని బాలకృష్ణని పెట్టి తన సొంత బ్యానర్లో మల్టీ స్టారర్ తీయాలి అని. ఆయన ఒక కథ పట్టుకుని వీళ్ళిద్దరి చుట్టూ తిరిగాడు. వర్కౌట్ అవ్వలేదు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫైనల్గా ఆయనే డ్రాప్ అయిపోయాడు. అంటే ఇద్దరు ఒప్పుకోలేదండి? ఎవరు ఒప్పుకోలేదు? అంటే కథ ఈయన్ని బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ఒక తగిన కథ కోసం చేస్తామని చెప్పారు ఇద్దరు. చేయమని చెప్తే గొడవే లేదు, చేస్తాము, కానీ ఇద్దరికి సమానమైనటువంటి పాత్రలు కావాలను. అలా ఆ కథ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికీ బాధపడతాడు ఆయన, కోదండరామిరెడ్డి, ఆ సినిమా చేసుంటే బాగుండేది అని. అయితే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఉండేది. చిరంజీవి బాలకృష్ణల మధ్య మంచి స్నేహమే ఉండేది ఆ రోజుల్లో. ఇలా ఈయన ఎమోషనల్ క్యారెక్టర్స్తో పాటు విజయ ప్రొడక్షన్స్, అంటే వాళ్ళ పిల్లలు తిరిగి మళ్ళీ
బ్యానర్ లాంచ్ చేయాలనుకున్నప్పుడు ప్రారంభించిన సినిమా భైరవ ద్వీపంలో బాలకృష్ణనే హీరోగా తీసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆదిత్య 369లో ఇతన్ని హీరోగా చేయించటం, సంగీతం శ్రీనివాసరావు గారు. చంద్రమోహన్ గారి మేనల్లుడు ఆ సినిమాకు ప్రొడ్యూసర్. ఏ చంద్రమోహన్ అయితే వీళ్ళు హర్ట్ చేశారో అదే చంద్రమోహన్ మేనల్లుడు తీసిన సినిమాలో ఈయన హీరో. ఆ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత బాలకృష్ణకి పర్మనెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు ఆయన. ఇలా శివలంక కృష్ణప్రసాద్ ఇలా మొదలైన ప్రయాణం. ఆ సినిమాలో ఎందుకు బాలకృష్ణని తీసుకున్నారంటే కృష్ణదేవరాయల క్యారెక్టర్ అంటే టైం మిషన్ ముందుకి వెనక్కి వెడుతుంది కాబట్టి వెనక్కి వెడితే ఒక రెఫరెన్స్ ఉంది. ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలుగా కనిపించున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్లో బాలకృష్ణ మీద వర్కౌట్ అవుతుంది, జనాలు కనెక్ట్ అవుతారు అని. అలా ఒక పౌరాణిక సినిమా కూడా చేశాడు ఆయన, కృష్ణార్జున విజయం అని, విజయాలోనే బాలకృష్ణ సంగీతం గారి డైరెక్షన్లోనే. ఇలా పౌరాణికం చేశాడు, జానపదం చేశాడు. ఈ జనరేషన్లో అన్నీ చేసిన హీరో ఇంకోరు లేరు, బాలకృష్ణ ఒకడే. ఒక్క కౌబాయ్ సినిమా మాత్రమే చేయలేదు ఆయన, మిగిలిన అన్నీ చేశాడు. యాక్షన్ సినిమాలు చేశాడు. అలాగే డ్యాన్సులకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉన్న జనరేషన్లో మొదలయ్యాడు ఆయన. చిరంజీవి డ్యాన్సులకి ఒక బిగ్ లెవెల్లో నిలబెట్టాడు. ఆయన తర్వాత ఆ స్థాయిలో డ్యాన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నటుడిగా బాలకృష్ణ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇది ఒక విజయం అతను సాధించిన విజయాల్లో. అలాగే ఫ్యాక్షన్ సినిమాలు ఆయనతో సమరసింహారెడ్డి ఇవన్నీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయినాయి. నరసింహనాయుడు ఈ సినిమాలన్నీ. తర్వాత లక్ష్మీ నరసింహ హై ఎమోషనల్. అలాగే డైరెక్టర్ ఏది చెబితే అది చేసేస్తాడు ఆయన. ఇది బాగుంటుందా ఇది బాగోదా అనేది కాకుండా సినిమా అనేది డైరెక్టర్ది, డైరెక్టరే కెప్టెను, వారు చెప్పింది చేయటమే తప్ప క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రామారావు గారి ధోరణి కూడా. దాన్ని తను అడాప్ట్ చేసుకున్నాడు, అదే పద్ధతిలో ఉంటాడు. అంటే ఒక సినిమాలో ఆయన పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలో ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కి ఎడుతుంది. ఇలాంటి సీన్ మీరు ఎలా కన్విన్స్ అయ్యారు అని అడిగితే డైరెక్టర్ని అడిగాను నేను. అడిగితే ఆయన డెఫినెట్గా బాగుంటుంది అన్నాడు. ఆయన నమ్మకాన్ని నేను నమ్మాను, చేశాను అని చెప్పాడు ఆయన. అంతే తప్ప అసలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు అనే దగ్గర డైరెక్టర్ అభిప్రాయంతో విభేదించాలని తను అనుకోలేదు. బి గోపాల్ డైరెక్టర్ ఆ సినిమాకి. అలా డైరెక్టర్కి పెద్దపీట వేయటం, తను డైరెక్టర్ కావాలని అనుకున్నాడు ఒక దశలో. ఆయన నర్తనశాల సినిమా రీమేక్ చేయాలని అనుకున్నాడు. దానికి కారణం వీళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళాలి, విరాట్ రాజు కొలువులోకి అనుకున్నప్పుడు ఎవరు ఏం చేయాలి అనేది కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునేటప్పుడు అర్జునుడి క్యారెక్టర్ అలా స్తంభం చాటు నుంచి వస్తుంది. రామారావు గారు డైలాగ్ మొదలైన తర్వాత ఒక 2-3 నిమిషాలకు ఆయన మనిషి కనిపిస్తాడు. ఇలాంటి కొన్ని అద్భుతమైన షాట్స్ ఉన్నాయి దానిలో. అందుకని ఆ సినిమా చెయ్యాలి అనే కోరిక బాలకృష్ణకు ఉండేది. ఆ కోరికతో నర్తనశాల సినిమా ప్రారంభించాడు ఆయన. అందులో ద్రౌపది పాత్రకి సౌందర్యం తీసుకున్నారు. ఆవిడ ఎలక్షన్ ప్రచారంలో చనిపోవడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ చేయాలనే పని డ్రాప్ అయ్యాడు. శ్రీరాముడు పాత్ర కూడా తర్వాత ఈ మధ్య లేటెస్ట్ గా సినిమా వచ్చింది, పౌరాణికం శ్రీరామరాజ్యం, బాపు గారి నయనతార సీతగా, ఈయన రాముడిగా శ్రీరామరాజ్యం. అంటే లవకుశే దాదాపు అది లవకుశ రీమేక్గానే చేశారు. అయితే లవకుశలో ఉన్నటువంటి మ్యూజిక్ లేదు, అంటే పద్యాలు ఆ స్థాయి పాటలు లేకపోవడం వలన కొంత సినిమా ఇబ్బంది కలిగించింది ఆడియన్స్ని. అయితే ఎవరి ప్రయత్నం వాళ్ళు బాగా చేశారు. ఈయన ఫ్యూచర్ ఎట్లా ఇంకేంటంటారు? ఇలా ఆయన అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఆయన బాలకృష్ణ ఒక స్పెషల్ పేజ్. ఇప్పుడు ఆయన ఇంకా స్వింగ్లో ఉన్నాడు. ఇప్పటికీ స్వింగ్లో ఉన్నమాట వాస్తవం. అంటే ఆయన సినిమాలు కంటిన్యూస్గా హిట్స్ ఉన్నాయి, హ్యాట్రిక్ హిట్లో ఉన్నాడు. 50 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా ఆయన సినిమా వయసు, అంటే నటుడిగా ఆయన వయసు 50 ఏళ్ళు, కానీ వ్యక్తిగా ఆయన 60 ఏళ్ళు దాటిపోయి ఉన్నాడు. షష్ఠపూర్తి వయసు దాటిపోయి ఉన్నాడు ఆయన. అయినప్పటికీ యాక్టివ్గా ఉన్నాడు. ఆయన అన్స్టాపబుల్ చాలా పెద్ద హిట్. ఆయన చేసినటువంటి టాక్ షో అది హిట్టు.
అలాగే అఖండ చాలా పెద్ద హిట్. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఈ మధ్య రీసెంట్గా చేసినటువంటి భగవంత్ కేసరి చాలా పెద్ద హిట్. ఇలా హ్యాట్రిక్ హిట్స్లో ఉన్నాడు ఆయన. వీరసింహారెడ్డి హిట్, వీటన్నిటి మధ్యలో అంటే ప్రతిదీ 100 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ. ఇలా ఈ హిట్ ట్రాక్లో ఉండి ఇప్పుడు బాబీతో సినిమా చేస్తున్నాడు ఆయన, యంగ్ డైరెక్టర్ బాబీతో. అంటే ఆ రోజున వీరసింహారెడ్డి మీద పోటీ సినిమా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. వాల్తేరు వీరయ్య ఇది సమానంగా నడిచినాయి. ఆ వాల్తేరు వీరయ్య డైరెక్టర్తో ఇప్పుడు తను మళ్ళీ సినిమా చేస్తున్నాడు. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అతని చేతిలో. అఖండ 2 చేస్తున్నాడు. సినిమాలు చాలా అంటే ఇప్పుడు చాలామంది నిర్మాతలు బాలకృష్ణ డేట్స్ కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు రాజమౌళి స్కూల్కి ఇప్పుడు హిస్టరీకి సంబంధించి కానీ, లేదంటే పౌరాణికాలు ఇప్పుడు కల్కికి సంబంధించి కానీ మైథాలజీలో కొత్త ట్రెండ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ట్రెండ్లోకి ఆయన రాలేదనుకుంటా, అంత కొత్త హీరోలే దీంట్లో ఉంటున్నట్టున్నారు. ఆయన స్కూల్ ఆయనదే నడుస్తున్నట్టుంది. ఆయన స్కూలే నడుస్తోంది. ఆయనతో అంటే ఈ నెట్లు బోల్ట్లు ఉండే మైథాలజీకి ఇంకా ఆయన వచ్చినట్లు అడాప్ట్ కాలేదు. ఆయన ధోరణిలో ఆయన ఉన్నాడు. అయితే అఖండ సినిమా ఒక రకమైనటువంటి మైథాలజీ మీద నడిపిన సినిమా. అందులో ఆయన అఘోరగా కనిపిస్తాడు. అది అలాగే ఆలయ పరిరక్షణ ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి దానిలో. అఖండ 2లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆయన కెరియర్ మైథాలజీ మీద ఆసక్తి పెరుగుతున్న టైంలో ఆయన మళ్ళీ ఎవరైనా రీఇన్వెంట్ చేయటం కానీ రీడిస్కవర్ చేయటం కానీ చేసే అవకాశం ఉందంటారు. చెయ్యొచ్చు. ఆయన నిజానికి మొన్న చేసినటువంటి భగవంత్ కేసరిలో క్యారెక్టరు ఎల్డర్లీ, అదేమి హీరోయిన్తో డ్యాన్సులు చేసే పాత్ర కాదు. తన కూతురి వయసు ఉన్నటువంటి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసేటువంటి క్యారెక్టర్ చేశాడు. అది ఒక రకంగా హాలీవుడ్లో గెగరీ పెక్ లాంటి వాళ్ళు చేశారు ఇలాంటి క్యారెక్టర్లు. వాటి నమూనాతో చేశాడు తను. చాలా మంచి పేరు వచ్చింది. నటుడిగా కూడా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో. అంటే బాలకృష్ణ చాలా ఎమోషనల్గా అంటే క్యారెక్టర్లో ఎమోషన్ ఉంటే బాలకృష్ణ దాన్ని అద్భుతంగా పండించగలడు అనే ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.